Madam, please speak. Closer. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రశేఖర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంతోంది వస్తూ కూడా చెప్పారు అనేది కేవలం సర్వీస్కి మాత్రం, నాట్ ఫర్ యువర్ ఎంథూసియాజం, యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ. చంద్రశేఖర్ గారు నాకు డిక్కీ పెట్టక ముందు నుంచి కొద్దిగా పరిచయం. డిక్కీ చెప్పి నేను గర్వంగా చెప్తాను. అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ టైం IEDS అనేటటువంటి ర్యాంకు సాధించినటువంటి ఘనత చంద్రశేఖర్ గారు. చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలోనే IAS, IPS, IADS అంటే ఉంటాయో అదేవిధంగా ఈ IEDS అనేటటువంటి సంప్రదాయము చంద్రశేఖర్ గారితోనే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ చంద్రశేఖర్ గారు. అదేవిధంగా 2013లో ఆయన ఇక్కడ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు ఒకరోజు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, రవి గారు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది, CITDs త్రూఅవుట్ ద కంట్రీ 22 పెట్టుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి ప్రపోజల్ రిసీవ్ కాలేదు. ఇంకొక 2-3 పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రయత్నం చేసి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మీరు ఉత్తరం రాపిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక CITD శాంక్షన్ అవుతుందని చెప్పి వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అప్పుడు మన కోటూరు మురళి గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే అప్పుడు వారికి నేను దగ్గరికి వెళ్ళి వారిని పట్టుకొని ఇమీడియట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో అప్పటిదప్పుడు ఈయన ఫోన్ చేసినటువంటి ఉదయం ఫోన్ చేస్తే సాయంకాలం వరకు నేను ఆ యొక్క గవర్నమెంట్ నుంచి రిక్వజిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఈ CITD ఒక సెంటర్ పెట్టాలి వైజాగ్లో అని చెప్పి లెటర్ ఇస్తే అప్పటిదప్పుడు ఆయన ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు వైజాగ్లో CITD వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు చంద్రశేఖర్. అంటే ఒక ఆఫీసర్గా ఆయన నానేం పోయిందిలే, ఎవరికో ప్రాజెక్ట్ వస్తేంది నాకు రాకపోతేంది అనేటటువంటి ఇంతకుముందు సార్ చెప్తా ఉన్నారు ఎన్నెన్ని అచీవ్మెంట్స్ చేసినారు. నాకు తెలిసినటువంటి గొప్ప అచీవ్మెంట్ ఒక CITD అనేటటువంటిది వైజాగ్లో ఏర్పాటు కావడానికి ప్రధాన కీలకమైనటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. అదేవిధంగా ఇప్పటి వరకు డిపార్ట్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి కమాండ్ కానీ సబ్జెక్ట్ మీద, పర్టికులర్లీ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయనకు ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఒక లాంగ్ విజన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇన్స్టిట్యూషన్స్ ని సెటప్ చేసేటటువంటి ఆలోచన ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగం వచ్చింది లేదు చేసుకుందాం పోదాం అనేటటువంటి ఇది కాకుండా, ఇప్పుడు ఆయనకాల ల్యాండ్ ఆయనకే ఏం పని చేసేది ఉంది, లేకపోతే రోడ్ వైడనింగ్ లో ఇక్కడ నుంచి పోతే ఈయన పోయేది ఏమున్నది. బట్ అదొక ఇన్స్టిట్యూషన్ ని కాపాడాలి, ఇన్స్టిట్యూషన్ ని పెంచాలి, అది ఆ యొక్క ఆలోచన ఉంటుంది. అది చాలా విజనరీస్ మాత్రమే ఉంటుంది. అంత విజనరీ ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారు. అదేవిధంగా నాకు వారి కుటుంబంతో కూడా చాలా మంచి పరిచయం ఉంది. మరి వారి మిసెస్ మంజుల గారు, మా మిసెస్ వనిత, ఇద్దరు కూడా సేమ్ స్కూల్ నుంచి సేమ్ క్లాస్మేట్స్ గా వాళ్ళు చదువుకున్నటువంటి అంత అనుబంధము. అంటే వీరి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీతో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అంత మంచిగా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా అందరికీ ఒక ఆదర్శంగా ఒక ఫ్యామిలీని లీడ్ చేసి, అండ్ డాక్టర్స్ అంటే బర్డన్ కాదు, డాక్టర్స్ అంటే ఒక గ్రేట్ ఇదిగా ఇద్దరి కూతుర్లను కూడా చక్కగా తీర్చిదిద్ది మరి వాళ్ళని ఒక మంచి స్ఫూర్తినిచ్చే విధంగా తయారు చేశారు వాళ్ళిద్దరు కూడా. అందుకు సార్ నేను ఒక్కటే చెప్తాను, మీ యొక్క రిటైర్మెంట్ సందర్భంగా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ మీకు, ఇంకా మీ యొక్క టాలెంట్ని ఎక్స్పాండ్ చేయడానికి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కేవలం MSMEకి, మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి పరిమితమైన మీ టాలెంట్ అంతా కూడా
ఇప్పుడు ఇంకా అవుట్ సైడ్ సోర్సెస్ చాలా మీకు అవకాశాలు ఉన్నాయి. అందులో నేను ప్రధానంగా మీ అందరి సమక్షంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిక్కీ పెడుతున్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్కు ఏదైతే 2.7 acres గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది దాంట్లో మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. అదేవిధంగా ఇంకా ఇతరత్ర చాలా ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. తప్పకుండా విల్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ సర్వీసెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా నేను చెన్నై నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. మీ ఫంక్షన్ కోసమే వచ్చాను నేను. మరి ఐ విల్ రిటర్నింగ్. Ministry of MSME is the important ministry, and the Ministry of MSME presently in Telangana states providing lots of support related to different types of activities, and as on today with the support of our beloved Additional Development Commissioners, we have as on today more than 9 lakhs MSME registered on the Udyam portal. So give them a big round of applause. Thank you very much, sir. Such as his bonding with Chandrasekhar sir. To start off, sir is one of the best MSME officers whom we have come across. He's not only a good officer, but a very great mentor. He has guided many micro, medium and small enterprises upon his unwavering leadership. I had first met Chandrasekhar sir 15 years back. I was blown away by his helpful nature and always entrepreneur's first kind of attitude. His dynamic approach, finding such an energetic officer. My dad also had to say that in my 46 years of business experience, I have never come across such kind of an officer. I never knew when this formal association turned into an everlasting amity. Association heads and staff of Kiran Kumar garu, they are very close friends.
చంద్రశేఖర్ సార్ గురించి మా మైక్రో ఇండస్ట్రీస్ చెప్పాలంటే చాలా పెద్ద బుకే రాయొచ్చు మేము. ఎందుకంటే బేసిక్లీ పెద్ద ఇండస్ట్రీస్ అంటే ఐలాస్, ఇంకా రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మీకు తెలిసి ఉంటాయి. కానీ మా బాలనగర్ లో మా మైక్రో ఇండస్ట్రీస్ దగ్గర 3000 యూనిట్స్ ఉన్నాయి. పక్కనే ఎంఎస్ఎంఈ ఉన్నా కూడా చిన్నప్పటి నుండి అంటే మా ఫోర్ ఫాదర్స్ పేరెంట్స్ నుండి కూడా అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడనే చూసుకుంటూ వచ్చినాం. కానీ ఎంఎస్ఎంఈతో లింక్ ఎందుకో కాలేదు. అయితే అది బ్రేక్ చేయడానికి మాకు చంద్రశేఖర్ సార్ రావడం జరిగింది. ఎందుకంటే సార్ వచ్చిన తర్వాతనే మైక్రో ఇండస్ట్రీ యొక్క కేపబిలిటీస్ కానీ మాకు వచ్చే ఏవైతే ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్కీమ్స్ కానీ అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్కటి మా మైక్రో ఇండస్ట్రీస్ కి చెప్పడం జరిగింది. దాంతో పాటు అంతకుముందు ఎన్నో స్కీమ్స్ వచ్చాయి కానీ ఏవి కూడా మేము యూజ్ చేసుకోలేకపోయాము. కానీ సార్ వచ్చిన తర్వాత ఆ బాండ్ మాకు దగ్గర అయిపోయి చాలా దగ్గర అయిపోయి సార్ ఎట్లా అయిపోయారంటే మాలో ఒకరు అయిపోయారు అనమాట. అందుకు ప్రతి స్కీమ్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్ గా చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ లక్కీ దట్ ముద్రా సక్సెసర్ లో ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వన్ ఆఫ్ అవర్ మెంబర్ కూడా వెళ్ళాడు, శ్రీ సాయి చంద్ర ప్రెసిడెంట్ ప్రొడక్ట్స్ అని. అది కూడా సార్ టైంలోనే. సో ఇట్లాంటివి చాలా మా అసోసియేషన్ కి చేసి అందుకు ఇప్పుడు మేము కొత్తగా మా బాడీ కూడా చేంజ్ అయ్యింది. అయితే సార్ మేము రిక్వెస్ట్ చేసుకోగానే సార్ 100% మీకు సపోర్ట్ చేస్తానన్నారు. అందుకే సార్ గారిని అడ్వైజర్ గా కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే ఈ కాన్ఫరెన్స్ హాల్లో మేము ఎన్నో మీటింగ్స్